ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తాను. ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మీరు కూడా దైవ గ్రంథాలు ఓపెన్ చేసి అందులో నుండి రాయబడిన సంగతులు మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియులారా 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, 14, 15 వాక్యములు కలిపి ఉంటాయి. ఆ మాటలు చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము కొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ప్రియులారా, మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులను మనం చదువుకుంటూ వచ్చినాం. అయితే ఇక రాయబడినటువంటి సంగతులలో ప్రియులారా, దేవునితో సూటిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేయబడితే ఎంత మంచిది. ఈ ప్రజలు అని ప్రభువు మాట్లాడుతూ కన్నులారా చూసి అనే మాటను అక్కడ ఉపయోగిస్తూ వచ్చినారు. చాలా మంది ప్రియులారా, దేవుడు చేసే అద్భుత కార్యాలు చూసి కన్నుల ద్వారా వారి కుటుంబాలలో, వారి జీవితాలలో, వారి గ్రామాలలో దేవుడు చేసినటువంటి కార్యమును చూస్తూ, అనగా ఆయన సృష్టించిన సృష్టిని చూస్తూ కూడా ఆయనను గ్రహించలేకపోతా ఉన్నారు. మనుషులలో ప్రియులారా చాలా మంది కఠినులైపోతా ఉన్నారు, కఠిన హృదయంతో ఉండిపోతున్నారండి. జీవం కలిగిన దేవుని చెంతకు రాలేకపోతా ఉన్నారండి. కనులారా చూచి కూడా ఆయన చేసిన కార్యములను చూసి కూడా ప్రియులారా అంత మాత్రమే కాదు, చెవులార వింటా ఉన్నారు, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకోలేకుండా పోతున్నారండి. హృదయంలో దేవునికి చోటు లేకుండా లోకం వైపు మనసు తిప్పుతున్నారు గాని దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధి వైపు మనసు తిప్పకుండా కఠిన హృదయులైపోతున్నారు చాలా మంది జీవితాలలో. ప్రియులారా, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, అడిగితే మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడిని కనుగొనలేకపోతున్నారండి. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ప్రియులారా, అగ్రభాగముల ప్రాంతంలో ఒంగోలు అనే ప్రాంతానికి ఒక చిన్న బిడ్డను తీసుకెళ్లారు, 4 నెలలు చిన్న పాపని. అయితే డాక్టర్లు అన్నారట, రోజుకు 9 సార్లు పిడిచొస్తా ఉంది, ఈ బిడ్డకి బ్రతకదు, తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే తల ఎక్స్రే తీస్తే కనీసం నరలు కనపడటం లేదు తలలో. బాటిల్స్ ఏమైనా ఎక్కిద్దామంటే కనీసం ఆ బాటిల్ కూడా ఎక్కట్లేదు. ఈ బిడ్డ బ్రతకదీకాక తీసుకెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ఇంకా కొంత ఆశతో అనంతపురం అనే ఆ ప్రాంతానికి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించే ప్రయత్నం చేసినారు. అయితే అక్కడ కూడా మా వల్ల కాదయ్యా, 9 సార్లు పిడిసొస్తా ఉంది, ఈ చర్మం అంతా పొక్కులు రాలిపోతా ఉంది, ఈ బిడ్డకు మాకు వైద్యం మా దగ్గర లేదు, ఇక మాకు తెలిసిన కాడికి మేము చేశాము, మా వల్ల కాదని చెప్పారు. కానీ ప్రియులారా, అయితే యూట్యూబ్ లో వారు చూసి మాకు ఫోన్ చేసి, అన్న మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రియులారా ప్రార్థన చేసి వచ్చాము. దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా పుట్టిన నాటి నుండి, అనగా చిన్న బిడ్డకు అప్పటికి 4 నెలలు, ఆ 4 నెలల వయసు వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డలో కనీసము నోటిలో నుండి ఆ స్వరము కూడా తల్లి వినలేకపోతా ఉంది. మోగిదైతదేమో అనుకున్నారట. రోజుకు 9 సార్లు పిడిచొస్తా ఉంది కదా, ఇంక ఈ బిడ్డ బ్రతకదు అనుకున్నారు. కానీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు డాక్టర్లు చెప్తే, మేము వెళ్ళి ప్రార్థన చేశాము,
దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రార్థన చేస్తుంటే కేకలేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసి వచ్చిన 2-3 రోజులకి ఆ చర్మం పైన ఉన్నటువంటి పక్కులల్లో కూడా తగ్గిపోయినాయి. ఆ బిడ్డ ఈరోజు ఆరోగ్యంగా ఉంది. ఆ పిడుసు 9 సార్లు వచ్చేది ఆగిపోయింది. ఈ రోజు ఆ బిడ్డ సజీవ లెక్కలో ఉంది. ఆ కుటుంబం మొత్తం దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేవుడు చేస్తున్న కార్యములు. నాలో ఏమీ లేదు, కానీ నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, స్వస్థపరచగలిగిన దేవుడు. నువ్వు ఆయనను కనులారా చూసి మనసారా ఆయన హృదయంలో, నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుకున్నట్టయితే అద్భుతాన్ని ఆయన జరిగిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. వాక్యానికి తన హృదయంలో స్థానం లేకుండా చేస్తున్నారు అపవాది. అయితే అపవాదికి వెళ్ళి లోబడిపోతా ఉన్నారు, అపవాదికి లొంగిపోతా ఉన్నారు. శరీరాస, నేత్రాస, జీవపడము లోకంలో సంచరిస్తూ ఉన్నాయి. ఆ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపే పరిగెత్తుతా ఉన్నాడు మానవుడు పిల్లరా. అయితే ప్రభువు ఈరోజు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు కన్నులార చూసి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది. ప్రియులారా, ప్రభు ఇచ్చే స్వస్థత చాలా మంది ప్రియులారా పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే విశ్వాసంతో ఆయన సన్నిధిని అడుగు పెట్టలేకపోతున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది ఎట్టి రోగమైనా సరే డాక్టర్లు సైతం ఇక చేతులెత్తేసి ఇక నా వల్ల కాదు అన్నా కూడా ప్రభు మీద విశ్వసించి, ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన చెంతకొచ్చి, ప్రభువా నీవే నాకు దిక్కని ఆయన మీద ఆధారపడినప్పుడు తన పిల్లలను ఆయన విడువక ప్రేమించే దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. తల్లి, చెల్లి అక్క, ఈ రాత్రి వేళ సమయంలో ఏ ప్రాంతంలో నువ్వు వింటున్నావన్నా నాకు తెలియదు, కానీ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఈ సువార్త ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ కొంత మాటలు తీసుకొని మీ మనసులోనికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. నేను త్వరగా ముగిస్తాను. అయితే ఈ కొద్ది వాక్యము మీరు గ్రహించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథంలో ఆ మాట చూస్తాం. 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతిని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రియులారా, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చాలా మంది జీవితాలలో ప్రియులారా పాప బంధకాలను చిక్కుకొని పోయి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ నరక పంచులలో అనగా మరణానికి సమీపంగా ఉన్నారండి. ఈ లోక మరణం అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం అనేది ఉంది. ఎవరైతే పాపంలో బ్రతుకుతా ఉన్నారో, ఎవరైతే శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారికి రెండవ మరణం ఉంది. జాగ్రత్త ప్రియులారా. అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతనకరమైన స్థలం. ఆ స్థలంలోనికి చాలా మంది కూడా ప్రియులారా ఆ మరణ పంచులలో నిలిచి ఉన్నారు. ఇంకను ప్రభుని ఎరగక క్రీస్తును అంగీకరించిన వారికి ఏ శిక్ష విధియు లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. క్రీస్తును అంగీకరించిన వారు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, క్రీస్తును అంగీకరిస్తే ఎంత మంచిది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం చదవన్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి